సునాయాసంగా ఆ తల్లి స్టేటస్ అంతా కూడా ఆ రోబోకి అర్థమవుతుంటుంది కాబట్టి దాన్ని ఎలాగ డెలివరీ చేయాలో దానికి తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా చేసేస్తుంది. మిషన్ ఇస్ పర్ఫెక్ట్. మిషన్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు టెక్నాలజీని మనం వాడుకునే వాళ్ళం సార్, ఈ రోజు టెక్నాలజీ మనల్ని వాడుకుంటుంది. దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ అంతే. దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ అంతే. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే చెప్పాం కదా, హాస్పిటలైజేషన్ వరకు వస్తే అలాగా ఇంకా అక్కడ కొద్దిగా డాక్టర్స్ జస్ట్ వాళ్ళు డాక్టర్స్ సపోర్ట్ గా ఉంటారు రోబోటిక్ కి. అబ్జర్వేషన్ లో ఉంటారు. ఓకేనా, అదొకటి జరుగుతుంది. నెక్స్ట్ కోర్టు సంబంధించి లాయర్స్ ప్లేసుల్లో మెయిన్ వచ్చేసాయి సార్. ఇక్కడ కరెక్ట్ గా ఇస్తేనే కదా మన జడ్జి వాళ్ళు కరెక్ట్ గా రిజల్ట్ ఇచ్చేది. ఇక్కడ లాయర్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్వకేట్స్ పర్ఫెక్ట్ డెసిషన్ చెప్పినట్టయితే పైన జడ్జి గారు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, పర్ఫెక్ట్ రిజల్ట్ చెప్తారు. ఏం సార్ అంతే కదా. అక్కడ కూడా లాయర్ల ప్లేస్ లో అడ్వకేట్స్ ప్లేస్ లో కూడా మన రోబోటిక్ అడ్వకేట్స్ వస్తున్నాయి. తప్పు చేసినట్టు ఎవడన్నా ఉంటే వాడు స్కాన్ చేసేస్తుంది, బయోమెట్రిక్ వేసుకుంటుంది. ఆ రోబోకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఒకటి బయోమెట్రిక్ ఉంటుంది సార్. అక్కడ వేలు పెడితే చాలు వాడు ఖైదీ, వాడు చేసిందంతా చెప్పేస్తుంది. ప్రమాదం కాదు సార్, డ్రైవర్లెస్ కార్స్ మాత్రమే మనకు తెలుసు. ప్రపంచంలో మనిషి ప్లేస్ లో రీప్లేస్మెంట్ అవుతున్నటువంటి రోబోటిక్స్ ఎన్నో ఉన్నాయి. ఆ టెక్నాలజీని మన యాష్ గారు తీసుకొస్తున్నారు. టెక్నాలజీ అంటే ఇంకా ఈ గ్రహం మొత్తం ఎందుకు క్లీన్ అప్ కాదు సార్, ఖచ్చితంగా అయిపోతుంది. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మనం చేతిలో పెట్టుకుని వాడుకునేవే కాదు సార్, ఇవే ఇప్పుడు హాస్పిటల్లో కావాల్సినటువంటి ఆ డాక్టర్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేసేటువంటివి. ఇప్పుడు కాళ్ళు వెముకలు విరిగిపోయింటాయి, ఆ వెముకని డాక్టర్ సర్చ్ చేసేదానికంటే రోబోటిక్ కరెక్ట్ గా సర్చ్ చేస్తుంది. మంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ మెథడ్ కదా. ఈ సిస్టమ్ లో పర్ఫెక్ట్ గా బోన్స్ అవి ఎట్లా వాళ్ళవి ఫ్రాక్చర్ అనే వాడికి ఎట్లా ఏం చేయాలో అంతే చేస్తుంది అది ఆపరేషన్, ఇబ్బంది లేకుండా. మనిషి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాడు మనిషి. తర్వాత వాడి కాలు చీప్ పడుతుందా, తర్వాత ఫంగస్ ఉంటుందా, ఏముంటుంది మొత్తం అంతా తెలిసిపోతుంది. అవును సార్. నెక్స్ట్ మళ్ళీ విజిట్ అవుతాం కదా మన డాక్టర్ దగ్గరికి, కొన్నాళ్ళకి విజిట్ అవుతాం కదా, ఒక 3-4 days కో 5 days కో వస్తాం కదా చూపించుకోవడానికి. అది స్కాన్ చేస్తుంది కాల్ని, ఎక్కడైతే ఫంగస్ ఉందో అక్కడ దానికి ఏం కలర్ ట్రీట్మెంట్ ఇస్తుంది అది డాక్టర్ సపోర్ట్. మొత్తం డేటానే కదా సార్, చెప్తానే కదా సార్ బీభత్సం. అన్ని మనుషులు పర్ఫెక్ట్ గా ఉంటారు సార్. మనుషులు పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే ఇదే ఆటోమేటిక్ గా కరెక్షన్ టు కరప్షన్ ఇదే జరిగేది. ఓకేనా. కాబట్టి ఇక్కడ అప్లిఫ్ట్ హ్యుమానిటీ అనేది మనతో మొదలవుతుంది రెవల్యూషన్ అనేది. బట్ ఆల్రెడీ మన కంపెనీ చేస్తున్నటువంటి కొన్ని పనులు ఎన్నో ఉన్నాయి, బ్యాక్ ఎండ్ చేస్తున్నవి. ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి మోరల్ సపోర్ట్ మన ఫౌండర్స్ కి మోరల్ సపోర్ట్, నైతికంగా మనకి సపోర్ట్ చేస్తుంది కంపెనీ. అడ్వర్టైజ్మెంట్స్, త్రూ అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్, తర్వాత ప్రసారాలు, మన యొక్క గొప్ప స్థాయి ఫౌండర్లు ఎలా ఎదిగారు ఆన్ పెస్ తోటి, ఎన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నారు. అదో 8 years గా ఉన్న వాళ్ళు ఇంతమంది ఫౌండర్లు, ఇదో వీళ్ళు ట్రిలియనియర్స్ అయినారు. 7 years గా ఉన్న వాళ్ళు ఫౌండర్స్ ఇన్ని లక్షల మంది, వీళ్ళు బిలియనియర్స్ అయినారు. 6 years నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఫౌండర్స్, ఇదో వీళ్ళు మిలియనియర్స్ అయినారు. ఇలాగా యాష్ గారు ప్రపంచానికి మనల్ని పరిచయం చేయబోతున్నారు. వందలాది దేశాల్లో ఒకేసారి పరిచయం చేయబోతున్నారు. ఇవన్నీ జరగబోతున్నాయి సార్, ఇవన్నీ జరగబోతున్నాయి. ఇటువంటి సారాంశాలే మనకి జూన్ నుంచి పిచ్చిగా వస్తున్నాయి మన దగ్గరికి. మనం ఇవి మాట్లాడుతుంటే మనం పిచ్చోళ్ళ కనిపిస్తున్నాం ఎదుటోళ్ళకి. ఓకే ఈ రోజు వాళ్ళది సార్, ఈ రోజు వాళ్ళది. ఎవడు ఏమన్నా విమర్శించింది సార్, మనం ఎవరిని పట్టించుకునే అవసరం లేదు. ఇక్కడ వచ్చింది మన కోసం వచ్చాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం వచ్చాను. నా కోసం నేను ఎన్డీఏ సైన్ చేసి ఆన్ ప్రెస్ లోకి వచ్చాను. ఆన్ ప్రెస్ సిస్టమ్ నాకు నా లైఫ్ కి సపోర్ట్ ఉండాలి, మా ఫ్యామిలీకి ఇదే సపోర్టివ్ గా ఉండాలి. ఈ సబ్జెక్ట్ వదలకూడదని నేను వచ్చాను. సింగిల్ గా వచ్చాను. ఐఎమ్ సింగిల్. నేను సింగిల్ గా సైన్ చేసి వచ్చాను. ఈ రోజు వేల మంది నా టీం అనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను సార్. 69 మందితో వేల మంది సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను నేను. నాకు ఇది చాలు, మంచి భవిష్యత్తు చూపించినట్లు. ఇది చాలు. అవును, ఇది చాలు నాకు. తర్వాత ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఫౌండర్లందరికీ మనం సపోర్ట్ చేయాలా, సౌత్ ఇండియాకి సపోర్ట్ చేయాలా, ఇండియాలో సపోర్ట్ చేసుకోవాలా, ఎంతో మందికి మనం సపోర్ట్ చేసుకోవాలా, అవసరం లేదు సార్. కానీ మన యాష్ గారు ఏం చెప్పారు మనకు? అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ.
ఆ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మన వ్యాలెట్ లో డబ్బులు వచ్చాక వాటిని మనం డ్రా చేసుకొని ఖర్చు పెట్టడంలో కాదు మనం చూపించాల్సింది. యాజ్ ఎ ఫౌండర్ గా మనం ఎన్డీఏ సైన్ చేసిన రోజునే ఆ మెథడ్ మన మైండ్ లోకి మన హార్ట్ లోకి వెళ్ళిపోతుంది సార్. యాజ్ గారి సిస్టమ్ ఏదైతే ఉందో, ఆయన విజన్ ఏమైతే ఉందో అది మనకి ఇప్పటి నుంచి మన హృదయంలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇంకొక ఫౌండర్ బాధ్యత అంతే. ఇక్కడ నేనే పెద్ద తోపు పుడంగి అని కాదు సార్. మనం అందరూ ఇంకా మనం ఉద్ధరించకపోతే ఇంక బతకలేరేమో అంత సీన్ లేదు సార్. మనం చెప్పినా చెప్పకపోయినా ఫౌండర్లు ఏం అవ్వాలో అవుతారు, ఫౌండర్లు ఏం అవ్వాలో అవుతారు. మనం చెప్పినా చెప్పకపోయినా, ఎవరు వాయిస్ చేసినా వాయిస్ చేయకపోయినా, ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏమి జరగాలో జరుగుతాయి. ఆగు, ఎవడో ఆపుతాడంటే ఆగేది కాదు. ఇది ఎవడో వాయిస్ చేయకపోతే అయిపోతుంది కాదు. ఆనంద్ చేయకపోయినా ఇంకోటి ఎవడో చేయకపోయినా అసలు జరుగుతుంది, సిస్టమ్ జరుగుతుంది. ఓకేనా సార్? ఇది ఒక ట్రైన్ ఉన్నట్టు, ట్రైన్ సెంట్రల్ ట్రైన్. ఇది ట్రైన్ లో ఒక 2000 మంది 3000 మంది ప్రయాణికులు ఉంటారు, ప్యాసింజర్స్, ప్రాణాలు ఉంటాయి. నరేంద్ర మోడీ అడ్డం వచ్చాడని చెప్పేసి ట్రైన్ గుద్దుకోకుండా ఉండదు, కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు? లోపల 2000 మంది ప్రాణాలు ఇంపార్టెంట్. అడ్డం వస్తే కొట్టుకుని వెళ్ళిపోతుంది. అలాగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా, వాయిస్ చేసినా చేయకపోయినా జరుగుతూ ఉంటుంది సార్. ఇది జరిగిపోతుంది, వాళ్ళ లైఫ్ జరిగిపోతుంటాయి, ఎవరికి ఇబ్బంది ఉండదు. బట్ ఏమంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. అది ఏమీ తెలియకుండా మనం ఉండకూడదు. ఫౌండర్లు రేపు పొద్దున డబ్బులు వచ్చాక, మనకి మంచి ఫండ్స్ వచ్చాక, ఆ ఫండ్ తగ్గట్టుగా కనీసం ఎవడన్నా అడిగితే ఒక 2 మాటలు మాట్లాడే ఆ కెపాసిటీ మన ఫౌండర్లకు రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం ఇన్ని విషయాలు చర్చించుకుంటాం సార్. అవును సార్, సబ్జెక్ట్ గురించి కానీ ఇంకోటి ఏమని అనుకుంటు సార్, ఘాట్ చెప్తున్నా, మన ఫౌండర్లు కనీసం ఇంత మాత్రం ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాం తప్పించి ఇంకా వేరే ఏమీ కాదు. వచ్చే డేట్ ఏదో ఈ రోజే లాంచ్ అయిపోతుంది, రేపే ఇది అయిపోతుంది, వద్దు సార్. మేము వచ్చిన విషయాన్ని మీతో పంచుకుంటాం, కొంతమందితో పంచుకుంటాం, అందరితో పంచుకోండి. అంతే సార్, అంతే, అంతవరకే తప్ప అందరికీ చెప్పకూడదు. అది కూడా మీ సొంత నిర్ణయం కాదు సార్, కంపెనీ అఫీషియల్ గా కొన్ని వస్తా ఉంటాయి మాకు. ఏదో ఉంటాయి సార్, ఒకరితో ఒక టాలెంట్ 5 ఏళ్ళు 5 రకాలు ఉంటాయి. కనుక్కుంటుంటారు. ఇంకొక ఛానల్ ఏదో వస్తుంది, మాకు వేరే ఛానల్ వస్తుంది. ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది. అందరూ ఏమి ఒకరికే తెలియదా? ఏం లేదు ఇక్కడ. యాజ్ గారు తెలిసింది ఎవరికి తెలియదు. మీ వరకు పెట్టుకోలేదు సార్, అందరికీ షేర్ చేస్తున్నారు అంతే. నిజం చెప్పాలంటే యాజ్ గారు తెలిసింది ఎవరికి తెలియదు. అవును సార్, ఆయన చెప్పింది ఫైనల్. మరి కాబట్టి మనకి వచ్చిన విషయాల్ని మనం పంచుకుందాం, హ్యాపీగా పంచుకుందాం, ఎంజాయ్ చేద్దాం, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా బాగుండాలని ఒక సదుద్దేశంతో మాత్రమే ఇంతగా మనం కష్టపడుతున్నాం సార్, తప్పించి వేరే ఏమీ లేదు సార్. ఒదిగేది లేదు. ఎవరికి వాళ్ళకి టీంలు వస్తాయి సార్, ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కంపెనీ ఇస్తుంది. ఇదే మనమేమి ఇస్తున్నామా లేదా ఏమి ఇచ్చేస్తున్నామా? నాకెంత, నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంతమందిని డైరెక్ట్ ఫౌండర్లు చేసుకున్నానో, నా డైరెక్ట్ ఫౌండర్ల నుంచి ఎంతమందిని నేను అఫిలియేట్స్ తెచ్చుకున్నానో, ఫౌండర్లు తెచ్చుకున్నానో, వాటి మీద మాత్రమే నాకు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇప్పుడు మీ దగ్గర ఉన్న టీం నుంచి నాకు ఇన్కమ్ రమ్మంటే ఎట్లా వస్తుంది సార్? రాదు సార్. మీరు వేరే ఛానల్లో వచ్చారు, అసలు మీరు నాకు సంబంధమే లేదు, మీ టీం నాకు సంబంధమే లేదు. కానీ ఈ రోజు మన ఇద్దరు మీద మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్స్, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే విషయంతో మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు. అందరి ఆలోచనలు ఒకటైనా కాబట్టి మనం ఇక్కడ అటాచ్ అయినాం సార్. ఇక్కడ మీలాగా నాకు చాలా మంది ఉన్నారు సార్ మన ఫౌండర్లతో బాండింగ్, నాకు చాలా మందితో నాకు బాండింగ్ ఉంది. ఎంతో మంది నాకు దగ్గర అయ్యారు సార్, ఎంతో మంది నన్ను ఆదరిస్తున్నారు. ఇంతకంటే నాకేం కాదు సార్ ఈ లైఫ్ కి, చెప్పండి. ఆడియోస్ ద్వారా ఒక 2-3 రియలైజ్ వాళ్ళు కూడా కొంచెం ముందుకు పడి ఏదైనా చేస్తే వాళ్ళకి హ్యాపీనే కదా సార్. ఇంకా అంతే కదా సార్, దొరికినట్టే కదా. అంతే సార్, మన ఇంటెన్షన్ అదే సార్, నా ఇంటెన్షన్ అయితే అదే సార్. ఇంకా మనకి ఏది ఆశ లేదు, అవసరం